ప్రస్తుతం పలాస గవర్నమెంట్ హాస్పిటల్ లోపల మనం ఉన్నాం అనమాట. ఏదైతే ఈ స్టాంప్ యార్డ్లో పలాస కాశీబొగ్గులో జరిగేటువంటి స్టాంప్ యార్డ్లో అక్కడ పడిపోయినటువంటి క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ అందుతుంది. ఇప్పుడే నారా లోకేష్ గారు కూడా వచ్చి వారితో మాట్లాడి వెళ్ళడం జరిగింది. అసలు ఏం మాట్లాడారు, అసలు ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. మీ పేరండి? హరికృష్ణ అండి. హరికృష్ణ గారు ఇప్పుడు ఓకేనా, బాగానే ఉన్నారా? చిన్న ప్యాచ్ అయినది, పర్లేదు. కాళ్ళకి చిన్న ప్యాచ్ అయింది, మిగతాదంతా ఓకేనా? ఓకే. సో మీరు అప్పుడు ఫస్ట్ ఇన్సిడెంట్ దగ్గర ఉన్న ఇప్పుడే నారా లోకేష్ గారు వచ్చి మాట్లాడారు కదా, ఏం మాట్లాడారు? అంటే ఎలా ఉంది అనేసి మొత్తం మంచిగా కొనుక్కున్నారు, ఏం పర్లేదు అనేసి చెప్పారు, భరోసా ఇచ్చారు. ఇంకెవరైనా మాట్లాడారా? ఆయనతో పాటు మినిస్టర్స్ వచ్చారు? వచ్చారండి, చాలా మంది వచ్చారు. వైసీపీ తరఫున, ఇక్కడ జనసేన తరఫున అందరూ వచ్చారు. అయితే అసలు మొత్తం అంటే మీకు ఏమైనా డబ్బులు ఇస్తామని కానీ లేదా ఇంకేమైనా ఆదుకుంటామని ఏమైనా చెప్పారా? ఆదుకుంటామని చెప్పారు, మరి డబ్బులు ఇదేం చెప్పలేదు. ఓకే, అసలు మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ లో ఉన్నారు కాబట్టి ఏ టైంకి వెళ్ళారు, ఎగ్జాక్ట్ గా అక్కడ ఏం జరిగింది? 11:30-12 జరిగిందండి. అయితే మేము దర్శనానికి మెట్ల పైన ఉన్నామండి. మెట్లు ఎక్కుతున్నాము, అప్పుడు డోర్ వేసేసారండి. ఒక 10 minutes వరకు డోర్ వేసేసారు. వేసేగానే ఫుల్గా రద్దీ అయిపోయింది ఇటువైపు. అయితే దర్శనానికి ఎవరైతే ముందెళ్ళినారో వాళ్ళు తిరిగి వచ్చేటోడు ఆ డోర్స్ దగ్గరే ఉన్నారు, అవతల పక్క వాళ్ళు కూడా రద్దీ అయిపోయారు. వెంటనే డోర్స్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేయడమే మేము ఇలా ఉన్నాం కదా డౌన్లోన, వాళ్ళు పై నుండి వచ్చారండి. పైకి వచ్చేయడము అందరం కింద పడిపోయాము. దానికి తోడు ఇవి ఉన్నాయి కదా స్టీల్వి అవి ఇరిగిపోయాయండి. ఇరిగిపోవడమే మా మీద పడిపోయి మేము కింద ఉండిపోయామండి. చాలా మంది, దాదాపు బాబు కూడా చనిపోయాడండి. చిన్న అబ్బాయి కూడా నా పక్కన చనిపోయాడు. అతనికి 12 సంవత్సరాలు ఉంటాయి, 11-12 సంవత్సరాలు ఉండొచ్చు. అసలు ఒక్కసారి చాలా క్రౌడ్, ఒక 25,000 మంది ఈ రోజు దర్శనంకి వచ్చి ఉంటారు అని చెప్తున్నారు. మీరు రియల్ గా చూసారు కదా, అంతమంది ఉంటారండి, పక్క ఉంటారు. అక్కడ మన ఆ బస్ స్టాండ్ నుండి అక్కడ వరకు గుడి వరకు ఉన్నారండి. అక్కడ మరి అంత క్యూ ఉన్నప్పుడు పోలీసులు కానీ ఎవరు బందోబస్తుకు వచ్చారు? అక్కడైతే బందోబస్తుకి అయితే ఎవరు లేరండి. అక్కడ బస్ స్టాండ్ దగ్గర, కాశీబుక్ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నారు కానీ ఇక్కడైతే లేరండి ఎవరు. ఇన్ గేట్ అవుట్ గేట్ ఉండాలి, సిబ్బంది కానీ ఎవరో లేరండి, సిబ్బంది కూడా లేరండి. ఇన్ గేట్ అవుట్ గేట్ జనరల్ గా ఉంటది ఆ టెంపుల్ కి, కానీ ఒకే గేట్ నుంచి వదలడం. రెండు గేట్లు ఉన్నాయి కానీ మనుషులు ఏంటంటే వెళ్ళిన దారిలో వస్తున్నారు, వచ్చిన దారిలో కూడా వెళ్తున్నారు, ఆ టైప్ లో అయ్యింది. అంటే అక్కడ ఎవరు లేకపోవడం వల్ల, ప్రాపర్ గా గైడ్ చేసే వాళ్ళు లేక భక్తులందరూ కూడా ఎవరికి ఎలా నచ్చితే అలా వెళ్ళారండి. సో అదే మెయిన్ రీజన్ అనుకోవచ్చు తొక్కేసినట్టు. అవునండి. ఇప్పుడు ముసలాయన పెద్ద ఆయన కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. సో ఆయన మీద ఏమంటారు? ఆయన మీద ఏమంటా చెక్కడ మనిషి, మరి ఇలా జరుగుతుందని ఎవరికి తెలియదు కదండి. మెయిన్ అక్కడ గైడ్ చేసే వాళ్ళు లేరండి. అక్కడ గార్డ్స్ ఉంటే మాత్రం చాలా బాగున్నాం. డోర్స్ ఈరోజు ఆయనకు కూడా తెలియదు ఎంత రద్దీ అవుతుంది అనేసి, ఎవరైనా అనుకోలేదు. అందుకని ఆయన గతంలో ఎప్పుడైనా వచ్చారా అండి టెంపుల్ కి? లేదండి, ఇదే ఫస్ట్ టైం. సో ప్రస్తుతం ఆయన చెప్తుంది ఏంటి అంటే క్యూ లైన్ టెంపుల్ దగ్గర నుంచి బస్ స్టాండ్ వరకు కూడా ఉంది. అయినప్పటికీ కూడా ఎలాంటి సెక్యూరిటీ, పోలీస్ సెక్యూరిటీ కానీ లేదా ప్రైవేట్ సెక్యూరిటీ కానీ లేకపోవడం వల్లనే ఇన్సిడెంట్ జరిగింది అంటున్నారు. సో ప్రస్తుతానికి ఆయనకి చిన్న గాయాలు తగిలాయి. ఆయన కళ్ళ ముందే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అండ్ ఒక చిన్న బాబు ఆయన కళ్ళ ముందే చనిపోయారని కూడా చెప్తున్నారు. సో ఇంకొంతమంది ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. ప్రస్తుతానికి వీళ్ళందరూ కూడా చిన్న చిన్న దెబ్బలతో, చిన్న చిన్న ఇంజురీస్తో బయటపడ్డారని చెప్పుకోవచ్చు. లక్కీగా వీళ్ళకేం కాలేదు. ఈ ఇన్సిడెంట్ చాలా తక్కువ మంది, అంటే 9 మంది చాలా ప్రీషియసే, కానీ ఈ సంఖ్య 9తోనే ఆగిపోయినందుకు కూడా మనం ఒక విధంగా సంతోషించాలని అనుకుందాము. ఒకసారి ఈమెతో కూడా మాట్లాడదాం. మీ పేరు? నా పేరు భారతి గారు, మీదే ఊరు? మాది బెండి సీతాపా, బెండి పయాస దగ్గరే. మీరు ఇదే మొదటిసారి ఈ గుడికి రావడమా, ముందు వచ్చారా? ఇంతకు ముందు వచ్చాము, ఇది రెండో దఫ. ఇది అప్పుడు బాగా ఉంది, అప్పుడు ఎంత దేనికి లేదు. అసలు ఈ గుడిలో ఏం జరిగిందమ్మా? మీ కళ్ళతో ఏం చూసారు? అక్కడ ఏం జరిగింది? ముందు మేము నాన్నకి ఇంకేయదు, దర్శనంకే నేతుండగా కొందరికి ఒగ్గీసి దోర వేసి కొంత దర్శనం చేసుకొని నాన్న నుండి వచ్చినప్పుడు దోర తీసినప్పుడు దోర దగ్గర ఉన్న అందరికి అట్టుండి వస్తున్న అందరూ తోసి మనసు మీద కుమ్ముకొని అయిపోయారు.
ఊపు ఏటి సరేది ఊపు ఏటి ఆరేది ఒక్కరి మీద ఒక్కరు పడిపోయారు. చూస్తే ఏదైతే మీరు పడిపోయారో అది కూడా ఒక 6 feet అయితే ఉంది, అంటే 6 అడుగులు 7 అడుగుల ఎత్తే ఉంది. అక్కడ నుంచి పడిపోయినందు అంటే చిన్న చిన్న దెబ్బలు తగిలేవేమో, కానీ ఒకరి మీద ఒకరు పడిపోవడం వల్లనే అంతమంది ప్రాణాలు కోల్పోయారమ్మా. పడిపోయాను. తర్వాత కుమ్మీసాగా మనుషుల మీద నడుచుకొని అయిపోయాయి. అతను నాపుల నుండి వచ్చినారు, మనుషుల మీద దిగిపోయారు. ఇది జరిగిన ఎంత టైంకి అక్కడికి పోలీసులు వచ్చారమ్మా? 1 గంట 2 గంటలు. అమ్మా, మీ పేరు? చిట్టమ్మ. చిట్టమ్మ గారు, మీకు అసలు ఈ గుడి కోసం ఎలా తెలిసింది? ఎక్కడి నుంచి వచ్చారు? మేము నందిగాం నుండి వచ్చాము. 6గురు వచ్చాము. 5గురు మంచిగా వెళ్ళిపోయారు. చచ్చిపోతానందని ఆ దేవుడు ఇక్కడ తెచ్చేసిందని. అమ్మా, అసలు ఎందుకు జరిగింది అంటారు? ఈ గుడి చాలా వరకు బయట పెద్దగా విశాలంగానే ఉంది, లోపల కూడా విశాలంగా ఉంది. అలాగే ఉంది కదా, ఆ దేవుడికి అన్నభోజనం పెడతామని అలవాటు చేశారమ్మా. 12 అయితే అన్నభోగం పెడతారు కదా, 12 నుండి అలవాటు చేశారమ్మా. అలవాటు చేస్తే ఇక వచ్చేసినాం బయటికి. మరి కొంచెం అయితే ఇవతలకి వెళ్ళిపోస్తాము, దిగిపోతాం. మరి లేదు, ఖాళీ స్థలంకి వచ్చేస్తామని లోట వాళ్ళు బయట గేట్లు వేస్తుండ్రు. మేము వస్తాడికి అక్కడి నుండి ఇవతలకి వస్తాడికి గేట్లు వేస్తుంది. ఆ గేట్లు తీస్తాడికి ఆ గేట్లు ఇరిగిపోతే అంత మీద నుండి మేము కిందకి పడిపోయాము. తొక్కులాట అయిపోయింది బాగా. పోస్తారు అంత ఊసు తొక్కులాట. జనాలు 25,000 మంది వచ్చుంటారని చూసే వాళ్ళు చెప్తున్నారమ్మా. నిజం? 5,000కి ఎక్కువే ఉంటారమ్మా. మరి ఇప్పుడు ఇంతమంది అక్కడ పేషెంట్లు ఉన్నాము. 8 మందో 9 మందో 10 మందో చచ్చిపోయారు. మరి అలాగే మరి ఎంతమందో తెల్లవారు నుండి అదే జనమాట, పొద్దున్న నుండి. ఇంతమంది వచ్చినప్పుడు క్యూ లైన్ అనేది గుడి దగ్గర నుంచి మనకి బయట కాంప్లెక్స్ వరకు ఉంటది కదా, పోలీసులు ఎక్కడ కనబడలేదు. వాళ్ళకి చెప్తే కదా మళ్ళీ వస్తారు. మనము ఒకటి ఎక్కడ ఒక పోలీస్ ఆయన కూడా లేదు అక్కడ. అలా ఊళ్ళకి చెప్పలేదు, అది పబ్లిక్ ఇంకా కాలేదు కాబట్టి ఊళ్ళకి చెప్పలేదు. వాళ్ళు మీరు పడిపోయిన వాళ్ళలో ఉన్నారా? ఉన్నాము. నాకు ఇవన్నీ పడిపోయాను. మగపోరాలు కానీ కాపాడకపోతే నన్ను ఎదల బద్దలైపోవు. ఇలాగైపోయాను అనమాట. ఈ చెయ్యి కింద ఉండిపోయింది, నేను బొమ్మలు పడిపోయాను. కాలేమో అందులో చిక్కుకోపోయినాయి, పైపులల్లా నా కాలు చిక్కుకోపోయినాయి. రాక బలివిని లాగేశారు పోరోలు. 4 పోరాలు పట్టి నాకు లాగారు. ఇక్కడిద్దరు పట్టారు. ఈ చెయ్యి ముందు ఇరిగిపోయానది. కానీ ఏమంటారంటే ఆయన చచ్చిపోవాలని కట్టలేదు, దెబ్బలు తగలాలని కట్టలేదు. కానీ వాళ్ళొక సెక్యూరిటీ పెట్టుకుంటే బాగుండుండే. కానీ దేవుడికి అనకూడదు, ఆయనకి అనకూడదు. ఆయనకట కళ్ళలోకి వచ్చి నాకు ఇక్కడ కట్టు అని చెప్పారట. మేము అవన్నీ ఆలకించినాము. లోపల ఆలకించాము. ఒక 5 నిమిషాలు కూర్చొని వచ్చిన తర్వాత అలా కూర్చున్న వాళ్ళము. ఇది అలవాటు చేయకపోతే మనకు అరగంట అందులో కూర్చుని పడిపోదాము. సాయంకాలం వెళ్దామని కూర్చుందాము. అలవాటు చేసినారు కదా, దేవుడికి భోగం పెడతాను మనం వద్దు అనేసి బయటకు వచ్చేటట్టుకి ఇది తొక్కులాట అయ్యింది. కానీ ఆయనకి చేయడం కూడా తప్పు. ఆయన అక్కడ దర్శనం కాలేదనేట ఇక్కడ కట్టించాడట గుడి. అక్కడట గుడి దర్శనం కాలేదు ఆయనకి. ఆయన కళ్ళలోకి వచ్చి నీ ఊర్లో నీ ప్రదేశంలో గుడి కట్టు అన్నట స్వామి వచ్చి కళలో కనిపించాడట. అక్కడట అనుకుంటుంటే మేము విన్నాము. అది అక్కడ జరిగేది. ఇప్పుడు బానే ఉంది కదా మీ ఆరోగ్యం? ఇది ఇరిగిపోయినది. ఇవన్నీ రావు నొప్పులు. సో చూస్తున్నారు కదా, ఇది భక్తుల యొక్క ఉద్దేశం అనమాట. ఇంత క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఇన్ గేట్ అవుట్ గేట్ 2 గేట్స్ ఉన్నప్పటికీ కూడా క్లోజ్ చేసేసి ఒకేసారి ఇన్ అండ్ అవుట్ గేట్ లో ఒకేసారి విడిచిపెట్టడం వల్ల భక్తులు కూడా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వెళ్ళడం వల్లే ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి స్వయాన భక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ఇన్సిడెంట్ మీద మనం చూసుకుంటే దాదాపు 25,000కి పైగానే భక్తులు ఈ రోజు దర్శనం కోసం వచ్చి ఉంటారు. సో ప్రైవేట్ సెక్యూరిటీ కానీ లేదా గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ అక్కడ లేకపోవడం వలన, కంట్రోల్ చేసే వాళ్ళు లేకపోవడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు.
మాట్లాడితే భక్తులు కూడా ఆయన్ని కూడా తప్పు పట్టడానికి లేదు. ఆ పెద్ద ఆయన ఒక మంచి ఉద్దేశంతో చేశారు కాబట్టి మేము దేవుడిని నిందించలేము, పెద్ద ఆయన్ని నిందించలేము అని మాత్రం చెప్తున్నారు. సో ఏది ఏమైనా సరే ఈ ఇన్సిడెంట్ చాలా దారుణమైనప్పటికీ కూడా ప్రతి ఇన్సిడెంట్ నుంచి మనం ఒక లెసన్ నేర్చుకున్నట్లాగానే సో ఇప్పటికైనా సరే అధికార యంత్రాంగం ఖచ్చితంగా ఈ టెంపుల్ మీద పర్యవేక్షించాలి. ఈ టెంపుల్ లాంటివి చాలా టెంపుల్స్ ఉన్నాయి ఫేమస్గా ఉండి ప్రైవేట్ ఆధీనంలో ఉండేటటువంటివి. సో అక్కడ కూడా క్రౌడ్ మేనేజ్మెంట్ చేయాలి. ప్రత్యేకించి ఇలాంటి దినాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఈరోజు ఏకాదశి కాబట్టి చాలా ఆస్పీషియస్ డే, ముఖ్యంగా హిందువులందరూ కూడా చాలా పవిత్ర దినంగా భావిస్తారు కాబట్టి, అది కాకుండా కార్తీక మాసం కాబట్టి ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి సో ప్రైవేట్ టెంపుల్స్ లో కూడా వీళ్ళ మేనేజ్మెంట్ సరిగ్గా చేస్తే ఇలాంటి స్టాంపేడ్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి. అండ్ నేను మళ్ళీ ఎప్పటిలా చెప్పిన విధంగానే ప్రజలకి భక్తులకి సివిక్ సెన్స్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అంతమంది క్రౌడ్ లో వెళ్తున్నాము అంటే ఎవరో చెప్తారని కాకుండా మనకి ఆ సెల్ఫ్ కాన్షియస్ కూడా ఉండాలి. సో ఖచ్చితంగా సెల్ఫ్ కాన్షియస్ తో వెళ్ళి లేట్ అయినా సరే కొంచెం నెమ్మదిగా నిదానంగా వెళ్ళి దర్శనం చేసుకొని రావాలని భావన ముఖ్యంగా ప్రజల్లో ఎప్పుడైతే కలుగుతుందో, టెంపుల్స్ అనే కదా మనం చాలా స్టాంపియర్స్ ఈ రోజుల్లో చూస్తున్నాము, టెంపుల్స్ కానీ క్రికెట్స్ దగ్గర కానివ్వండి చాలా వరకు. సో అలాంటివి ఎప్పుడైతే ప్రజల్లో ఫస్ట్ అవేర్నెస్ వస్తుందో అప్పుడు మాత్రమే ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ అవ్వకుండా ఉంటాయని కూడా చెప్తున్నారు. సో ఖచ్చితంగా దీనిలో అధికారులకి యంత్రాంగానికి గవర్నమెంట్ కి ఎంత బాధ్యత ఉందో యాజ్ ఇట్ ఈస్ గా ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే క్రౌడ్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు సివిక్ సెన్స్ యూజ్ చేసి ఖచ్చితంగా క్యూ లైన్స్ పాటించడం కానీ లేదా తొక్కిసలాట్లు జరగకుండా చూసుకునేటటువంటి ప్రజలు, అదేవిధంగా మేనేజ్మెంట్ కూడా రెస్పాండ్ అవ్వాలని మనం ప్రస్తుతానికి కోరుకుంటున్నాం.